గైస్ ఫైనల్లీ ఇండియాలో మనకి సామ్సంగ్ గెలాక్సీ M31s ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ నేను దీని లాంచ్ ఈవెంట్ అయితే చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రైస్ అనౌన్స్మెంట్ జరిగిందో నాకే తెలియకుండా నా కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట. అసలు ఇంత తక్కువ ప్రైస్ కి సామ్సంగ్ ఒక ఫోన్ ఎలా లాంచ్ చేస్తుంది అని నేనైతే ఒక రకమైన సంభ్రమాశ్చర్యానికి గురయ్యానని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బేస్ మోడల్ 6GB ర్యామ్ 128GB మోడల్ ఉందో అది మనకి 19,500 అయితే పెట్టారు. సీరియస్లీ గాయ్స్ సామ్సంగ్ అసలు ఏం ఆలోచిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ ఉన్న ఒక ఫోన్ కి 19,500 రూపీస్ ఏ విధంగా పెడతారో మరి సామ్సంగ్ కే తెలియాలన్నమాట. సామ్సంగ్ మరీ కన్స్యూమర్స్ ని దోచుకుంటుందని చెప్పుకోవచ్చు గాయస్. ఏదైతే మిడ్ రేంజ్ ఫోన్స్ ఉన్నాయో అవి చెత్త ఫోన్స్ అయితే తీసుకొని వచ్చి కన్స్యూమర్స్ మీద అయితే రుద్దుతుంది. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇండియాలో ఈ బ్యాన్ చైనా మూవ్మెంట్ కొంచెం గట్టిగా నడుస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే సామ్సంగ్ ఆఫ్లైన్ మార్కెట్లో కొంచెం మంచి మార్కెట్ అయితే ఉంది. సో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ఇలాంటి ఫోన్స్ అయితే తీసుకొని వచ్చి ఇంత ప్రైసెస్ అయితే పెడుతున్నారు. గాయస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇందులో 19,500 రూపీస్ పెట్టి తీసుకునే ఫోన్ అయితే కాదు ఇది. మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఎక్సలెంట్ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికన్నా ఒక 10 రెట్లు బెస్ట్ ఫోన్స్ అయితే మనకి ఆ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ మనకి రియల్మీ X2 కానివ్వండి, రెడ్మీ K20 కానివ్వండి, బెటర్ ప్రాసెసర్, బెటర్ డిస్ప్లే, బెటర్ కెమెరాస్, బెటర్ డిజైన్, ఎవ్రీథింగ్ మనకి బెటర్ ఉంటుంది. సో ఇందులో మనకి అట్లీస్ట్ డిజైన్ కూడా చూసుకున్నట్లయితే పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. 20,000 పెట్టి ఫోన్ కొంటున్నాం మనం, పాలికార్బోనేట్ బాడీ వస్తుంది మనకి. ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే ఉంటుంది మనకి. అట్లీస్ట్ ఒక చిన్న టాస్క్లు అయితే హ్యాండిల్ చేయగలదు. కానీ మీరు గేమ్స్ అయితే అసలు మర్చిపోవచ్చు అనమాట ఈ ఫోన్లో. మీరు అస్సలు ఆడలేరు గేమ్స్ అయితే. సో మరి ఇంక ఏం చూసుకొని ఈ ఫోన్లో మనం 19,500 పెట్టి కొనాలో మరి సామ్సంగ్కే తెలియాలి. సో మరి సామ్సంగ్ ఇలా ఎంతో చేస్తుంది అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది వాళ్ళకే తెలియాలి. సో ఒకప్పుడు చూసుకుంటే ఇండియాలో సామ్సంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అప్పుడు వాళ్ళ ఫోన్స్ కానీ వాళ్ళకున్న డిమాండ్ కానీ చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఇండియాలో థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్లో షామీ ఉంది, సెకండ్ ప్లేస్లో వివో అయితే ఉంది. సో సామ్సంగ్ ఈ విధంగానే ప్రైసెస్ ఎక్కువ పెట్టుకుంటూ పోతే కనుక రేపటి రోజున 5th ప్లేస్కో 6th ప్లేస్కో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అసలు మిడ్ రేంజ్లో సామ్సంగ్ బ్రాండ్ ఒకటి ఉంది అని జనాలు అయితే మర్చిపోయే సిచ్యువేషన్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే నా సజెషన్ ఏంటంటే మీరు మర్చిపోవడం బెస్ట్ అని చెప్తాను. ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఎక్సలెంట్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ రెడ్మీ K20 కానివ్వండి, రియల్మీ X2 కానివ్వండి, పోకో X2 కానివ్వండి. ఇంకా మీకు ఒక 2-3,000 మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫోన్స్ మీకు బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ కెమెరా, బెస్ట్ ప్రాసెసర్తో అయితే వస్తూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో లేకపోతే సామ్సంగ్ బ్రాండ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే డెఫినెట్గా నన్ను అయితే తిట్టుకోవచ్చు. బట్ స్టిల్ నేనైతే ట్రూత్ మాట్లాడుతున్నాను. ఈ ఫోన్లో మనకి 19,500 రూపీస్ పెట్టి కొనుక్కునే ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అది ఫ్యాక్ట్ గైస్. మీరు నన్ను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నేను చెప్పేదైతే అదే. సామ్సంగ్ గెలాక్సీ M31s గురించి నా థాట్స్ ఇంకా వ్యూస్ అనమాట. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెక్నాలజీ సంబంధించిన చాలా విషయాలు మన ఛానల్లో అయితే ముందు రాబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.